నమస్తే మేడం. నమస్తే అండి. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరి నుంచి వచ్చారు, ఊరి పేరు, ధ్యానం ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం చెప్పండి మేడం. ఓకే అండి, నా పేరు శ్రీలక్ష్మి అండి. నేను హైదరాబాద్ సనత్ నగర్లో ఉంటాను. నేను 2011లో ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానంలోకి ఎందుకు వచ్చాను అంటే స్పాండిలైటిస్, చెయ్యి నొప్పితో చాలా బాధపడ్డాను. చెవి నొప్పి, చెయ్యి నొప్పి ఇవన్నీ చాలా ఇబ్బందిగా గురి చేశాయి. ఇవన్నీ తగ్గుతాయని చెప్పేసి మా ఇంటి దగ్గర ఒక ఇంట్లో ధ్యానం క్లాసులు పెడితే వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి అది 41 డేస్ చేశాను మెడిటేషను. అప్పుడు ఎప్పుడు పోయినాయో నాకు తెలియకుండానే ఆ నొప్పులు అవన్నీ వెళ్ళిపోయాయండి. ధ్యానం ముందు మీరు మాంసం తినేవాళ్ళ మేడం? బాగా తినేవాళ్ళ? బాగా ఏం లేదండి, సండే తినేవాళ్ళు. అంటే తెలియక తిన్నాము. అది వెజిటేబుల్ అలాగా అది అలవాటు అయిపోయింది, పరంపరగా వచ్చింది, అది అలవాటు అయిపోయింది. ఎవరు చెప్పలా మీకు? ఎవరు చెప్పలేదు. పేరెంట్స్ చెప్పలా, చదువుకున్న టీచర్స్, గురువులు చెప్పలా? ఎవరు చెప్పలేదు. ఓకే. ధ్యానంలోకి వచ్చాక చెప్పారు, ఇట్లా క్లాసెస్లో చెప్పారు మాంసం తినకూడదు అది ఇదని. అప్పుడు మానేశాను, కానీ గుడ్డుని మానేయలేకపోయాను. ఓకే. అది మాత్రం కొంచెం కంటిన్యూ చేశాను ఒక 3 months వరకు. ఆ తర్వాత ఒక చిన్న పుస్తకం నా దగ్గరకు వచ్చిందండి, శాకాహారం గురించి. అది కోళ్ళు పడే అవస్థ, బాధ ఇదంతా వచ్చేసింది అనమాట. అదే కోడి గుడ్డు పెట్టడంతో తీసేసి ఇట్లా వాడుకుంటున్నాము. పిల్లలు పుడితే మీ దగ్గర తీస్తే ఎలా ఉంటుంది అనేసి ఆ బుక్లో రాసింది. అది నాలో మార్పును కలిగించింది. అప్పటి నుంచి నేను ఎగ్గుతో సహా మొత్తం మారేయడం జరిగింది. వెరీ గుడ్ మేడం, మంచి పని చేశారు. అది అప్పటి నుంచి కంప్లీట్గా వెజిటేరియన్ అయిపోయాను. నేను మా అమ్మాయి రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తున్నాము. మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం రోజు? 3 గంటలు, అంతకంటే ఎక్కువేనండి. ఇంకా ఎప్పుడు కుదిరితే అప్పుడు. ఇంకా సనత్ నగర్లో సెంటర్ కూడా రన్ చేస్తున్నాను. ఓకే. వాచ్ సెంటర్ పేరు సుభాష్ పత్రిజీ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ అండి. సనత్ నగర్లో ఉంది. 3 సంవత్సరాల నుంచి దాన్ని రన్ చేయడం. మీ ఫ్యామిలీ అందరూ శాకాహారులేనా మేడం? కాదండి, ఇంకా మా వారు రావాలి. ఓకే, మరి చెప్పాము, వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. మీ బంధుమిత్రులందరూ చెప్పారా? అందరికీ చెప్పాము. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఒక ఎగతాళిలాగా ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు మానేస్తారు. మన ధర్మం, మన ప్రకారం మనం చెప్పడం జరిగింది. చెప్పాను. ఇంకా వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు మానేస్తారు. ఎవరు చెప్పినా ఎవరు మారరండి. కాకపోతే వాళ్ళకి ఒక మనసులో అనిపించాలి. ఇప్పుడు మాస్టర్స్ కూడా వచ్చినప్పుడు చెప్తారు, కానీ మనకు అనిపించినప్పుడే మనం మానేయడం జరుగుతుంది. అంటే మాంసాహారం పాపాహారం కదా మేడం? అప్పుడు వరకు పాపాహారం తింటూ కూర్చుని పాపాలు మూట కట్టుకుంటారా మేడం వాళ్ళు? ఇంకా అది తెలియనప్పుడు తప్పదండి. అజ్ఞానంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసేది అది వాళ్ళు కరెక్టే అనుకుంటారు. చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. తపోగుణంలో ఉన్న వాళ్ళు అది అర్థం చేసుకునే ఇదిలో ఉండరు. కాబట్టి వెయిట్ చేయాలి మనమే. మేడం, మీరు పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానాలు చేస్తారు మేడం? చేస్తాం. ఎట్లా ఉంటుంది మేడం? చాలా హై ఎనర్జీస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే. ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఎనర్జీని ధ్యానం అంటే అది ఎక్స్ప్లెయిన్ చేసేది కదండి, అనుభవించేది. అది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అసలు అందులో 1% కూడా మనం చెప్పలేము ఎవరికి. మీ ఎక్స్పీరియన్స్? నా ఎక్స్పీరియన్స్, నేను ధ్యానానికంటే ముందు నేను చాలా టెన్షన్ పడేదాన్ని. ప్రతి విషయంలో, చిన్న చిన్న విషయాలకి కూడా. పిల్లలకి జ్వరం వచ్చినా ఏదైనా అయినా కూడా బాగా ఎక్కువగా ఇబ్బంది పడేదాన్ని. నాకు జ్వరం వచ్చే అంత ఇదైపోయేది అక్కడ. కానీ ధ్యానంలోకి వచ్చాక ఇవన్నీ సహజము. ఏది జరిగినా మన మంచి కోసం జ్వరం వస్తే మనకి లోపల ఉన్నటువంటి ఆ చెడు అంతా వెళ్ళిపోతుంది అన్న అవగాహనతో ఒక జ్ఞానం అనమాట. ప్రతిదానికి ఒక సంపూర్ణమైన జ్ఞానం వచ్చింది. అంతకుముందు పూజలు చేయడం ఇదంతా బాగా జరిగింది. ఆ పూజ అర్థం కూడా ధ్యానంలోకి వచ్చాక తెలుసుకున్నాను. ధ్యానం అంటే పూర్తిగా మన మనసును జయించడం. పూజ అనేది ఒక ప్రాసెస్, ఒక పద్ధతి అనుకొని చేస్తున్నాము. అది ఏంటంటే ఈ తర్వాత ఈ పూలు పెట్టడం, బోట్లు పెట్టడం, ఇదే దాని తర్వాత ఇది, దీని తర్వాత అది అని ఒక పద్ధతి ప్రకారం అలా ఫ్లోగా వెళ్ళిపోతుంది. మేడం, మీ పిరమిడ్ శక్తి గురించి చెప్పండి మేడం. పిరమిడ్లో ధ్యానం వల్ల ఎంతో ఎనర్జీ ఉంటుందండి. స్టార్టింగ్ ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా కూడా అద్భుతంగా ధ్యానాన్ని ఫస్ట్ డేనే అనుభవించగలుగుతారు. ఆ ఎనర్జీని ఫీల్ అవ్వగలుగుతారు. పిరమిడ్లో చేయడం మూలంగా త్రిపుల్ ఎనర్జీ వస్తుందని చెప్పేసి పత్రిజీ గారు మన అందరికీ చెప్పడం జరిగింది. అది అనుభవపూర్వకంగా కూడా మనం అందరం అనుభవించిన వాళ్ళమేనండి. ఆ ధ్యాన శక్తిని ఎంతో చక్కటి ఎనర్జీస్ మనం రిసీవ్ చేసుకుంటాం. పౌర్ణమి, అమావాస్య గడియల్లో పిరమిడ్లో అద్భుత శక్తులు కూడా మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. మేడం, మీరు శాకాహార ర్యాలీలో ఏమైనా పాల్గొన్నారా? ఆ ర్యాలీలో పాల్గొన్నప్పుడు మీ ఎనర్జీస్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం. శాకాహార ర్యాలీ గురించి అంతకుముందు నాకు తప్పుడు అభిప్రాయం ఉండేది. ఇలా వెళ్ళి మనం చెప్పుకుంటూ వెళ్తే ఎవరు మారుతారు అన్నట్టుగా అనుకునేదాన్ని. ఆ తర్వాత ఎందుకో ఒకసారి సడన్గా నేను పాల్గొనాల్సి వచ్చి పాల్గొన్నాను. అప్పుడు అర్థమైంది నాకు
మనం ఇది ఈ లోక కళ్యాణం కోసం చేస్తున్నాం. ఇది మన కోసం కాదు. అందరూ కూడా ఆనందంగా జీవరాశులు, సారీ మూగజీవులు కాదు, జీవరాశులు అందరూ ఆనందంగా జీవించడం కోసం వచ్చారండి. వాళ్ళు కూడా ఈ భూమి మీదకి వాళ్ళకి అంతే హక్కు ఉంది. భూమి మీద మనకి ఎంత హక్కు ఉందో వాళ్ళు కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించే హక్కు వాళ్ళకి కూడా ఉంది. అది ఎప్పుడైతే మన స్లోగన్స్ రూపంలో శాకాహారం, అమృతాహారం ఇవన్నీ చెప్తున్నామో ఎంతో గొప్ప ఎనర్జీ అనేది మన లోపలికి ప్రవేశించడం నేను అనుభూతి చెందాను. ఇది ర్యాలీస్ అయితే ర్యాలీలో ఇంకా ఎక్కువ చేస్తే మనం ధ్యానం చేసిన దానికంటే కూడా ఎక్కువ శక్తిని మనం పొందామండి. ఓకే, అదే అనుభవం ద్వారా నేను తెలుసుకున్నాను. ఓకే, మీరు ఇంక యజ్ఞాలకు వెళ్తూ ఉంటే, యజ్ఞాలలో ధ్యానం చేస్తుంటే సామూహికంగా అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మేడం? ఇప్పుడు మనం మన సెంటర్లో 10 మందిలో కూర్చొని ధ్యానం చేస్తే ఒక రకమైన ఎనర్జీ అండి. ఇప్పుడు ఇక్కడ 100 మంది 1000 మందితో కూర్చొని ధ్యానం చేస్తున్నాము. ఎంతో గొప్ప ఒక శక్తి అనేది మన అందరిలో అందరిలో ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర ఒక 3% ఎనర్జీ అనుకుంటే ఇంకొక వ్యక్తి దగ్గర ఇంకో 3%, 339 అలా ఇట్లా 100 మంది 1000 మందితో ధ్యానం చేస్తే అంత ఎక్కువైనటువంటి ఎనర్జీ అంతా అందరికీ సమానంగా అందించబడుతుంది. యూనివర్స్ ఎవరికి ఒకరు ఎక్కువ తక్కువ అనేది చూడదు. ఈ సామూహికంగా ధ్యానం చేయడం మూలంగా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా తొందరగా అనుభూతి అవగాహన చేసుకోగలుగుతారు. ఓకే మేడం, ఇప్పుడు జంతు బళ్ళు అమ్మవారి గుళ్ళ దగ్గర బళ్ళు ఇస్తున్నారు కదా మేడం, అమ్మ జంతు బళ్ళు కోరుకుందంటారా, లేకపోతే వీళ్ళే చేస్తున్నారా? అజ్ఞానంతో అది మనంతటా మనం చేసుకునేదేనండి. అమ్మవారు ఎప్పుడు కోరుకోలేదు. అమ్మ ఏ అమ్మ కూడా తన పిల్లల ప్రాణాలు తీసుకోదండి. అది మన అజ్ఞానంతో మనం ఏదో మొక్కులు పడితోని దాంతో ఏదో తినాలి తాగాలి అన్న దాంతో అదొక ప్రాసెస్లో ఆ విధంగా చేయడం జరిగింది. మీరు గుళ్ళ దగ్గరికి వెళ్ళి ర్యాలీలు చేశారా అలాంటి బళ్ళు ప్లేసుల్లో? చేసామండి. మా దగ్గర సనత్ నగర్లో ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంది, శాకాహార ర్యాలీ. అది శాకాహారం అక్కడ ఏంటంటే అప్పుడు లాస్ట్ ఇయర్ చేశారు ధ్యాన భాగ్యనే టీం వాళ్ళు శాకాహారం గురించి. అక్కడ 5 days మెడిటేషన్ చేసాము. వాళ్ళు చాలా చక్కగా ఎల్లమ్మ తల్లి టెంపుల్లో సపోర్ట్ చేశారు. చాలా బాగా నిర్వహించుకోవడం జరిగింది. 3 hours అక్కడ మెడిటేషన్ 5 days చేసామండి. హింస గురించి ప్రపంచానికి మీరు ఏం సందేశం ఇస్తారు? హింస చూడో హంస పక్కడో అంటే బలులు న్యాయం అంటారా, అన్యాయం అంటారా? అన్యాయమేనండి, అది చాలా అన్యాయం, అది కరెక్ట్ కాదు. పత్రిజీ చెప్పారు, నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు, నీ కాళ్ళు మొక్కుతా, నీకు దండం పెడతాను, నువ్వు శాకాహారి కారా బాబు అన్నారు. దాని గురించి మీ సందేశం ఏంటి మేడం? అందరూ శాకాహారులు అవి తీరాల్సిందేనండి. మనం ఆనందంగా జీవించాలి అంటే శాకాహారులు అవ్వాలి. ప్రతి ప్రాణి ఆనందంగా జీవించే స్వేచ్ఛనిస్తేనే మనం ఆనందంగా జీవించగలం. ఓకే, ఇప్పుడు కరోనా 4 సంవత్సరాల క్రితం 2020 నుంచి 2023 కరోనా బాగా విపరీతంగా ఉంది మేడం. ప్రపంచంలో లక్షల మందికి తీసుకెళ్ళిపోయింది కరోనా మహమ్మారి అన్నారు ప్రపంచం. దానికి మరి మాంసం తినేవాళ్ళకి ఎక్కువ కరోనా వచ్చిందని ప్రపంచవ్యాప్తంగా WHO చెప్పింది. మీ యొక్క సందేశం ఏంటి మేడం? కరోనా వల్ల మనకి ఇప్పుడు జూమ్ క్లాసెస్ పెరిగాయండి. అప్పటి నుంచి ధ్యానం చేయడం ఎక్కువైంది, ధ్యాన ప్రచారం ఎక్కువైంది. మన ఫోన్లలో మొత్తం అన్నీ వచ్చేసాయి మనకి. హింస తినడం మూలంగా కరోనా వచ్చింది అంటున్నారు. హింస తినడం మూలంగానే కరోనా వచ్చింది. ఓకే, దాని మూలంగా చాలా మంది ఎక్కువ నాన్ వెజ్ తిన్న వాళ్ళు పీపుల్ చాలా మంది పోయింది కూడా భయం వల్ల వాళ్ళే వెళ్ళారు. ఇప్పుడు మనం ఒక జంతువుని చంపుతుంటే అది ఎంత భయంతో చనిపోతుందో ఆ భయాన్ని తిన్న వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఇప్పుడు జ్వరం కరోనా వచ్చిందంటే ఆ భయాన్ని వాళ్ళు ఫీల్ అయ్యారు. అది వచ్చిన పర్సంటేజ్ కంటే కూడా ఎక్కువ మంది చనిపోవడం జరిగింది. ఆ భయం మూలంగానే చనిపోయారు. ప్రతి జీవి నేను చంపని ముందుకెళ్ళదు కదండి, దాన్ని బలవంతంగా చంపుతున్నారు. అది ఎంతో భయంతో ఉంటుంది. ఆ మాంసాహారంలో దాని భయం సంబంధించినటువంటి అవి ఉంటాయి, అవి తిన్న వాళ్ళకు కూడా వస్తాయి. అంటే మాంసాహార పాపాహారం అంటారు కదా పత్రిసారు, మరి ఆ పాపం ఎందుకు తినాలా, ఎందుకు మూట కట్టుకోవాలి? భయం రూపంలో ఉంటుంది, అది మూట కట్టుకుంటున్నారు. అజ్ఞానం వల్ల మూట కట్టుకుంటున్నారు. పుణ్యం మూట కట్టుకోవచ్చు కదా, బాగుంటుంది, హాయిగా ఉంటుంది. అది రావాలి, అవగాహన రావాలండి. అంటే కాలం మన చేతిలో ఉందంటారా? లేదండి, సూర్యం ఉదయం అయింది, ఇప్పుడు సూర్య అస్తం అవుతుంది కదా మేడం. అంటే ఇక్కడ అంటే ఊరికి అనుకునే మాటలు, మన కాలం మన చేతుల్లో లేదు కదా. కాలం చెప్పిన మాట మనం వినాలి కదా, ప్రకృతి చెప్పిన మాట, ప్రకృతికి అనుగుణంగానే నడవాలి. శాస్త్రం చెప్పిన మాట కూడా వినాలి కదా, గురువులు చెప్పిన మాట కూడా వినాలి కదా. మనందరం పత్రిసారి చెప్పిన మాట, శాస్త్రం చెప్పిన మాట విన్నాం కదా, అది తప్పదు. వచ్చాము, మనకు అర్థమైంది. ఇంకా అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నాను. మరి పుస్తకాలు చదివారా మీరు? చాలా పుస్తకాలు చదివాను మేడం. మీకు మూడో నేత్రం, దివ్య నేత్రం అనుభవాలు, గురువుల యొక్క సందేశాలు కానీ, దేవతల యొక్క కనిపించడం కానీ మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా మేడం? ఉన్నాయండి. అది ఏమైనా ఉంటే 1-2 చెప్తారా? అంటే నేను బాగా సాయిబాబాకి పూజ చేసేదాన్ని. నాకు సాయిబాబా కనెక్ట్ అయ్యారు బాగా. చెప్తుంటారు అప్పటికప్పుడు ఏదైనా సలహాలు కానీ ఏదైనా జరిగేది కూడా ముందే చూపిస్తుంటారు.
అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, దాన్ని యాక్సెప్ట్ చేస్తాము కొన్ని సందర్భాల్లో యాక్సెప్ట్ చేస్తే మాత్రం అది మన జీవితంలో ఎంటర్ అయిపోతుంది. ఆ అనుభవం పొందుతాము, దాని ద్వారా రిలీఫ్ అయిపోతాం. ఓకే, చాలా బాగున్నాయి మేడం. ఇక్కడ భాగ్యనగరంలో ఇప్పుడు ఆ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పత్రిజీ ధ్యాన యజ్ఞం మహాయజ్ఞం జరుగుతుంది. ఇక్కడ ఎట్లా ఏర్పాట్లు జరుగుతున్నాయి మేడం? చాలా బాగుందండి. భాగ్యనగర్ ట్రస్ట్ టీమ్ మెంబర్స్ లక్ష్మీ మేడం గారు, పూలే గారు, వీళ్ళందరూ చాలా బాగా చేస్తారు. లక్ష్మీ మేడం మాత్రం మా సెంటర్కి కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు. ఏ కార్యక్రమమైనా మీరు చేయండి, సపోర్ట్ చేస్తానని అంటారు. చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, చాలా ఎనర్జెటిక్గా ఉంటుందండి లక్ష్మీ మేడంతో కలిసి నాకు. అసలు లక్ష్మీ మేడం చూసి నేను చాలా ఇన్స్పైర్. అసలు లక్ష్మీ మేడం, భాగ్యనగర్ లక్ష్మీ మేడం అంటేనే ర్యాలీలు అంటే భాగ్యలక్ష్మి మేడం అంటారు. మేడం గురించి చెప్పండి మేడం. శాకాహార ర్యాలీలు ఆ మేడం అంటే నేను కూకట్పల్లి సెంటర్కి స్టార్టింగ్లో వెళ్ళేదాన్ని, అంటే 2011లో వచ్చాను కదా, అప్పుడు వెళ్ళేదాన్ని. ఆ మేడం ఎంత ఓపికగా వచ్చిన వాళ్ళకి వండి పెట్టడం, క్లాసులు ఆర్గనైజ్ చేయడము, ఇవన్నీ ఆ మేడంని చూసి వంట ఎలా చేయాలి, ఆర్గనైజింగ్ ఎలా చేయాలి, అలా ఆ మేడంని చూసి నేర్చుకున్న వాళ్ళమేనండి మేమంతా. చాలా బాగా అనిపిస్తుంది. మేడం ఇప్పుడు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. మేడం, మీరు భవిష్యత్తులో ఇంకా శాకాహార భూలోకం కోసం మీరు ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తారా? మీరు ఏమనుకుంటున్నారు భవిష్యత్తు ప్రణాళిక? తప్పకుండా చేస్తారండి. ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా, మా జనవరి నుంచి కంటిన్యూస్గా భాగ్యనగరంలో ర్యాలీలో ప్రతిరోజు పాల్గొంటాను. అందరూ ధ్యానులు శాకాహారులు అవ్వాలని కోరుకుంటున్నాను. విశ్వ ప్రణాళికలో మీరు వంతు పాత్ర పోషిస్తారు. ఇప్పటికీ పోషిస్తున్నామండి. ఓకే, వెరీ గుడ్. చేస్తున్నాను, ఓకే, అది నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు చక్కటి జ్ఞానాన్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలు. అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ.